రానున్న ఎన్నికల్లో అంతా ఒకటై కష్టపడి పనిచేసి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయానికి కృషి చేయాలని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాసేవా భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 3వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సాయి ప్రణయ్తో పాటు ఆయన అనుచరులు తిలక్ నగర్, ఖానాపూర్ నుంచి శంకర్, అబుజర్, అలాగే షేక్ ఫరీద్ ప్రజాసేవా భవన్కు వచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ కండువాలు కప్పిన కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యువకుడైన కౌన్సిలర్ సాయి ప్రణయ్కి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు కేసీఆర్. అలాగే కష్టపడి పనిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి తగిన విధంగా పదవులు ఇచ్చి గౌరవిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన, అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్ధి వివరించారు ఆయన. ఇక 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసిందన్నారు. 29,000 ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. 11,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు 21 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పారు కేసీఆర్. 8 లక్షలకు మందికి పైగానే 500 గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. 30 లక్షల మందికి పైగా ఉచిత కరెంటుతో లబ్ధి పొందారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు కేసీఆర్. అంతా కలిసి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటే మన ఆదిలాబాద్ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. పార్టీలో చేరిన 3వ వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలన, సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. కంది శ్రీనన్న నాయకత్వంలో పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సాయి ప్రణయ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇక్కడ బల్దియాలో ఆ పార్టీ పాలకవర్గంలో ఉన్న ఆదిలాబాద్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని చెప్పారు. అందుకే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనద్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్కర్ శంకర్, బాయినవార్ గంగారెడ్డి, యాళ్ల పోతారెడ్డి, సింగిరెడ్డి రామరెడ్డి, కోరెట్టి కిషన్, ఖయ్యూం, బండి దేవిదాసాచారి, సుధాకర్ గౌడ్, తుమ్మల చందు, ఉదయ్ కిరణ్, మహిపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డు నెంబర్ 3కు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మొన్నటి వరకు మన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నాడు, ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే, రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా మా వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలే. ఈ మిగతా ఏది కూడా ఎక్కడి వరకు అక్కడ ఉండే సినాన గారి దగ్గరికి అయినాం. అయితే రూలింగ్ గవర్నమెంట్ ఇంత ఉండి కూడా ఎటువంటి వరకు జరగలే. అటువంటిది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నుండి అధికారంలో లేకున్నా కూడా వాటర్ ట్యాంకులు కానీ, అంబులెన్స్లు కానీ, మన వివాహ దంపతులకు కానీ ఇన్ని గిఫ్ట్లు కానీ ఇంత సహాయం చేస్తున్నాయి. ఇటువంటి పదవిలో లేకుంటే సీనియర్ ఇంత పనులు చేస్తున్నాడు. మరి పవర్లు వచ్చి పదవిలో ఇంకెంత పని చేస్తాడు. మాకు కూడా పనులు అయితే సాయి ప్రణయ్ గారు, వారి నాయకులు, చేరినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించడానికి తమ సర్వశక్తులు ఉండుతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్లో సాయి ప్రణయ్ గారు, వారి బృందాన్ని, వారి టీంని, అలాగే మిగతా వారందరి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, తప్పకుండా ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఆదిలాబాద్లో మన హక్కుల్ని సాధించుకోవచ్చు. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి రైల్వే లైన్ సాధించుకోవచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ సాధించుకోవచ్చు, టెక్స్టైల్ పార్క్ సాధించుకోవచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీని సాధించుకోవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని సాధించుకోవచ్చు. ఇవన్నిటి సాధన కోసం మనం ఖచ్చితంగా మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని మనస్ఫూర్తిగా గెలిపించాలి.